ఇప్పుడు అసలు సిసలైన చింతపండు మల్లయ్య గారి వార్తలు చూద్దాం. ఏం రాసిండు, ఎటు వేయిండు. 17 తారీఖు దగ్గర పడ్డది, ఇంకా 2 రోజులే ఉన్నది. చింతపండు మల్లయ్య మీద మనం మాట్లాడుకుందాం. ఇంత పెద్ద కథనం వస్తుంది మన పైన, చూద్దాం దాని సంగతి. చూడరా, ప్రజల్లో చైతన్యం వచ్చింది కానీ నాయకులే సమన్వయం చేసుకోవాలి. ఏడరా ఇది మల్లేశా? బీసీ రాజకీయ సుస్థిరతను ఇదొక్కటే మార్గం. క్షేత్ర స్థాయిలోకి బలంగా బీసీ ఉద్యమం భావవ్యాప్తి, తమ హక్కుల కోసం ఓసీ నేతలను ప్రశ్నిస్తున్న వైనం. అన్ని పార్టీలో బలంగా మోయన బీసీ కాక ఏ పదవులైనా ముందు బీసీ పంపకాలపైనే పార్టీల దృష్టి, ఆ తర్వాత ఇతర వర్గాల పదవుల పంపకాలపై నజరు. ఇదంతా బీసీ వర్గాల్లో వచ్చిన చైతన్యంలో భాగమైనట్టున్న బీసీ మేధావులు, బీసీ నేతలంతా ఏకతాటి మీదకి వస్తే రాజకీయాల్లో పెను మార్పునకు అవకాశం అని చెప్పేసి రాసిండు చింతపండు. అబ్బో, చింతపండు ఇట పెట్టి చూస్తారంట మొక్కలు. సో ఇట పెట్టి చూసి చింతపండు మల్లయ్య గారు తెలంగాణ రాష్ట్రం బీసీలకు చైతన్యం తెచ్చి మల్లయ్య ప్రజలంటే ముఖ్యమంత్రి అవుతాడంట. మరి రాసిండి అలా పేపర్ నింపిండు. ఈ మ్యాచ్ జోలి సిగిరేరా ఆట అదరగో అంటావు. ఈ ఊరు రాసిండు. అబ్బో, ఈడ వాదాలు ఏం రావు. దేశవాదం, దేశం కోసం ఇవన్నీ ఏం రావు. ఎందుకంటే అక్కడ क्यूरियस के तरफ से ईद मुबारक देता हूँ. गजे ब्याच కదా మరి. హిందీ సంస్కృతికి ప్రతిరూపం, కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాలు, భారతీయ భాషల ప్రాచుర్యానికి కృషి అట. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అహ్మదాబాద్ లో హిందీ దివస్ అని చెప్పేసి హిందీ కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాల సంస్కృతిని ప్రతిరూపం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం గుజరాత్లోని అహ్మదాబాద్ నిర్వహించిన హిందీ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ భాష కేవలం వ్యక్తీకరణ సాధనం మాత్రమే కాదని అది మన సంస్కృతి, సంప్రదాయం, జాతీయ చైతన్యానికి ఆత్మ అన్నాడు. అందుకే మరి బండి సంజయ్ గారు అమిత్ షా గారి సూచన మేరకు హిందీ నేర్చుకొని హిందీలో మాట్లాడతాను. ఈ మధ్యలో ఒక మంచి చేంజ్ అనిపిస్తుంది బండి సంజయ్ గారి దగ్గర. ఓ అబ్బో, ఇటుమా చిక్కినట్టా లేక పోలీసు ట్రాపా? దొరికిందా? ఇటుమాను పట్టుకోవాలని చూస్తున్నట్టు మరి మల్లేశాకి బాధ అవుతున్నట్టుంది. అంటే మనం ఇద్దరు గనిమేలు మనకు ఉన్నారు కదా, గనిమేలు ఉండాలి కానీ గనిమేలు చావాలి, పోలీసులు బలగాలు చావాలి హిట్మా చేతుల. అది రాదు మల్లేశా మరి సిద్ధాంతం. ఎందుకంటే ఈ మావోయిస్టు కుటుంబాల మొత్తం దాదాపుగా బహుజనులే ఉంటారు కాబట్టి ఆ పేదలో ఓట్లు కావాలని మల్లేశా కానీ బాధ. ఇంకేందా ఇక్కడ బొమ్మ వేసింది రాగరే. ఇంకో కేటీఆర్ను చెప్పుతో కొట్టాలి. ఇప్పుడు వీళ్ళని ఎట్లా కొట్టాలి? చింతపండు మల్లిగా బీసీల రాజ్యం ఈయనకేనా తెచ్చింది? అబ్బా, మంచోడు చాలా మంచోడు. ఈయన బీసీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీసీ. ఆయన బీసీ కాబట్టి చామల కిరణ్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి ముదిరాజు, చామల కిరణ్ పటేలు, చామల కిరణ్ గౌడ్ కాబట్టి నేను గెలిపించాడు. బూర నర్సయ్య గౌడ్ కాదన్న, బూర నర్సయ్య రెడ్డి. ఆయన రెడ్డి రాజ్యం వద్దాడు, బీసీ రాజ్యం కావాలని ఇంకో బీసీ తీసుకొచ్చి ఎంపీని చేసిండు 2 లక్షల వేడతో. బీసీ రాజ్యం సిగ్గిలేరని బతుకులమ్మన్నవాడా. ఓయమ్మో, పత్తిత్తులకు రాసిండా స్పాట్లో చదివేసుడా. ప్రతి మనిషి జీవితానికి ఓ సారకత ఉండాలి. అది ఏ రంగంలో ఉన్న వ్యక్తి అయినా సరే. రాజకీయ నాయకుడు అయితే ప్రజలకు సేవ చేసే భాగ్యం దొరుకుతుంది. ఆహా, ముంచే భాగ్యం దొరికింది మనకు. సేవ చేసే భాగ్యం దొరకలేదు, ముంచే భాగ్యం దొరికింది. డాక్టర్ అయితే ప్రజల ప్రాణాలను కాపాడే దేవుడి స్థానాన్ని పొందుతారు. ఓ క్రీడాకారుడు అయితే దేశానికి పేరు ప్రఖ్యాతిని తెచ్చే అదృష్టం లభిస్తుంది. ఓ గురువు అయితే ఎంతో మంది విద్యార్థులను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే అవకాశం ఉంటుంది. న్యాయవాది అయితే తనను నమ్ముకున్న ధర్మం అందరికీ న్యాయం అందించి ప్రజల మనల్ని అందుకుంటాడు. ఒక రైతు అయితే ప్రపంచానికి అన్నం పెట్టి అందరి కడుపులు నింపే రారాజుగా మిగిలిపోతారు. అందుకే రైతుల్ని యాగం చేసినాం మనం. అందుకే రైతు బంధు వస్తుంటే, రుణమాఫీ వస్తుంటే, రైతులు సలహా పొందుతే ఓర్వలేక రెడ్ల రాజ్యం పట్టుకొచ్చి రైతుల్ని మోసం చేసి కూర్చున్నాం. అదే ఒక సైనికుడు అయితే దేశ ప్రజలు ప్రశాంతంగా ఉండేందుకు తాను సరిహద్దుల వెంట ప్రహరా కాసే కీర్తి దక్కుతుంది. అలాంటి మంచి మనుషులను జనం గుండెల్లో పెట్టుకుంటారు. వాళ్ళు చనిపోతే వాళ్ళ కోసం 2 కన్నీళ్ళ చుక్కలను కారుస్తారు అంతే అని చెప్పేసి చింతపండు పత్తి తగ్గింది ఒక్కరోజు. క్షమించరు ఇంకా జరిసేపు.
రైతుల జోలి రాసిండు, సైనికుల జోలి రాసిండు. జై జవాన్ జై కిసాన్ ఒకటి రాయలే, అదొకటి మిస్ అయింది అంతే. చింతపండు మల్లేశ తోపు దమ్ముంచి ఆపు బీసీ ముఖ్యమంత్రి రైతులంట మరి చూసుకోరు ఇక.